మార్కెట్లో చాలా అంటే చాలా మంచి పేరు తెచ్చుకొని 2017-18లో ఎంతోమంది ట్రావెల్ ఏజెంట్స్కి నిద్ర లేకుండా చేసిన రోజులు ఉన్నాయి. అంత రెగ్యులర్ టూర్స్ వెళ్ళడము, చార్ధామ్కి వెళ్ళడము, అమర్నాథ్కి వెళ్ళడము, జ్యోతిర్లింగాలు వెళ్ళడము, ప్రతి పుష్కరాలు అంటే నా టూర్ గుర్తొచ్చేది. అలా నేను చేసుకుంటూ వచ్చాను. ఇంకా చెప్పుకుంటే చాలా ఉంటుంది. కానీ ఇంత పెద్ద విజయయాత్రలో, అప్రతిహత విజయయాత్రలో 2018లో మీరు టక్కున మాయమైపోయారు. ఏమైపోయారు, ఏం జరిగింది? చాలా మంది అన్నారు మీ పని అయిపోయింది, ఇంకా లేడు సందీప్, రాడు, అసలు సంస్థే లేదు, ఎస్ఎస్బి ట్రావెల్స్ లేదు అన్నారు. అవునన్నా, కరెక్ట్ అన్న, అది చాలా కరెక్ట్. ఇది చెప్పడానికి నాకు ఎక్కడ సందర్భం దొరకలేదు. చాలా మంది ఈ సందర్భం చాలా చాలా థ్యాంక్ యూ. 2018లో నేను అమర్నాథ్కి 300 మెంబర్స్ని తీసుకెళ్ళిన ఘనత ఇయర్ నాది. చార్ధామ్కి 200 తీసుకెళ్ళిన ఘనత నాతో పాటు మా అల్లుడు, వేరే ట్రావెల్ ఏజెంట్, వాళ్ళని కలిసి చాలా అంటే చాలా గ్రాండ్లో ఉండేది. అని ఎవరికైనా ఒక హై పిచ్కి వచ్చినప్పుడు కొద్దిగా పిచ్ ఉంటుంది, కొద్దిగా రకరకాల జనాలు అట్రాక్ట్ చేస్తుంటారు, కొంచెం డబ్బులు అక్కడ పెట్టడం ఇక్కడ పెట్టడంలో ఇబ్బందులు, హెల్త్ ఇష్యూస్ వచ్చాయి నాకు. హెల్త్ ఇష్యూస్ వచ్చేసరికి నేను ఒక్కసారి ఒక 6 నెలలు బెడ్ రెస్ట్ వెళ్ళిపోయేసరికి నా స్టాఫ్, నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఆఫీసులు మెయింటైన్ చేయడము, నా పైన కొద్దిగా మార్కెట్లో డబ్బులు తీయడం, అలా కొన్ని ఇబ్బందులు జరిగాయి. 2019లో నాకు గ్లూకోమా ప్రాబ్లం వచ్చింది. గ్లూకోమా వచ్చి కన్ను పోయే స్టేజ్ దాకా వచ్చింది. 75% కన్ను పోయింది. తర్వాత మళ్ళీ 2019లో వేరే వాళ్ళ సపోర్ట్తోని నేను మళ్ళీ మా ఫ్రెండ్ సురేష్ గారు అని చెప్పేసి శ్రీబాబు ట్రావెల్స్ అని రాజమండ్రిలో, అతని సాయంతో నేను మళ్ళీ రాజమండ్రిలో రీస్టార్ట్ చేశాను. వైజాగ్లో చాలా బాగా ఇతను ఆఫీస్ పెట్టాము, అంతా చేసాము. నెక్స్ట్ మళ్ళీ హైదరాబాద్లో వద్దాం అనుకునేకి కోవిడ్ వచ్చింది. కోవిడ్ రావడం, కోవిడ్లో ప్రపంచానికి తెలిసిందే మన బాడీలో ఏ వీక్ పాయింట్ ఆ వీక్ పాయింట్ పోతుందని. నాకు గ్లూకోమా ప్రాబ్లం, కన్ను వీక్ పాయింట్ కాబట్టి నాకు కన్ను పోయింది. హెల్త్ ఇష్యూస్ చాలా ఘోరంగా అయిపోయినాయి. 3 years 4 years నా ఫ్యామిలీ మెంబర్స్కి, నా మిత్రులు తప్ప నేను ఎవరిని కలవలేదు. ఎవరిసరికి మీరు అన్నట్టుగా మార్కెట్లో ఇంత గొప్పగా బతికిన వాడు, ఇన్ని టూర్లు తీసిన వాడు, ఇంత పేరు తెచ్చుకున్నవాడు, ఎక్కడ పోయాడు మావాడు అని చాలా మంది చాలా ప్రయత్నించారు. ఎంతో మంది ఏమో టూర్స్ వెళ్ళినా కూడా వాళ్ళకి అక్కడ సాటిస్ఫాక్షన్ దొరకలేదు. వాళ్ళతో కూడా నన్నే గుర్తు చేసుకున్నారంట. ఈ సందర్భంగా నా పాత కస్టమర్స్ అందరికీ కూడా చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుకి వెళ్ళి కలిసిన వాళ్ళు ఆ పాత మెమోరీసే తీస్తున్నారు. నీలాగా ఎవరు తీయలేనా అంటే వాళ్ళకి నేను పంచింది ప్రేమ. నేను అందరికన్నా ఎక్కువ సర్వీస్ ఇచ్చాను చెప్పడం లేదు, ప్రేమ. బట్ మళ్ళీ కోవిడ్ తర్వాత నా ఫ్రెండ్ అనిల్ తోని నేను మళ్ళీ రీస్టార్ట్ చేశాను. రంజిత్ అని మా అల్లుడు మహేశ్వరి ట్రావెల్స్, ఆయన సాయంతో మళ్ళీ రీస్టార్ట్ చేశాను. ఎలా రీస్టార్ట్ చేశానంటే బాల్ గోడకు కొడితే మళ్ళీ రివర్స్ వస్తానట్టు మళ్ళీ కంబ్యాక్ వచ్చాను. పాత వాళ్ళని కలవడము, మళ్ళీ కొత్త కొత్త కాన్సెప్ట్ చేయడము. అప్పుడు నాన్నగా స్థాపించిన శ్రీ సాయిబాబా ట్రావెల్స్ని మా అనిల్, మా పార్ట్నర్ ద్వారా ఎస్ఎస్బి చేశాను, షార్ట్ ఫామ్ చేశాను. అప్పట్లో ఎస్ఎస్బి షార్ట్ ఫామ్ చేసి ఇంట్లో ముద్దుగా పిలిచే పేరు నాది సందీప్ కుమార్. ఆ సందీప్ కుమార్ని ముద్దుగా పిలిచినే మెయిన్ పేరు చేసుకొని మళ్ళీ సందీప్ కుమార్ మార్కెట్లోకి వచ్చేసి అలా చేసి ఇవాళ మార్కెట్లో మళ్ళీ పాత వాళ్ళతో, కొత్త వాళ్ళతో, కొత్త కొత్త టెక్నాలజీతో, కొత్త కొత్త అప్డేట్లో ఉన్నాము. సంచలనాలు సృష్టిస్తున్నారు. ఎట్లా మళ్ళీ కంబ్యాక్ ఎట్లా వచ్చారు? మళ్ళీ ఈసారి కంబ్యాక్ అదే చెప్పాను కదా నేను, మా పార్ట్నర్ అనిల్ తరఫున అండ్ మా అల్లుడు మహేశ్వరి ట్రావెల్స్ రంజిత్ తరఫున వీళ్ళు బాగా ప్రోత్సహించారు, నన్ను ప్రోత్సహించి తీసుకొచ్చారు. మళ్ళీ కొత్త టెక్నాలజీ నా దగ్గర ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే నేను నేర్చుకోవడానికి చాలా ఇష్టపడతాను. మార్కెట్లో కొత్తగా ఏముంది, ఇవాళ బల్క్ వాట్సాప్ ఉందా, వాట్సాప్ ఏపీఐ ఉందా, వెబ్సైట్ ఉందా, ఇన్స్టాగ్రామ్ ఉందా, ఫేస్బుక్ ఉందా, జనాలకు ఎలా తొందరగా చేరుకోవాలి, నెట్వర్క్ మార్కెటింగ్ ఏముంది, నెట్వర్క్ గ్రూప్స్ ఏమో ఉన్నాయి, ఇలా వీళ్ళతో బాగా కలిసి తక్కువ టైంలో నేను ఎక్కువ మంది రీచ్ అవ్వడము. ప్లస్ అన్నిటికన్నా ముఖ్యంగా మా నాన్నగారు నాకు నేర్పించింది ఏంటంటే ఎప్పుడైనా ఏ బిజినెస్ అయినా గెలవాలి అంటే అందరికన్నా తక్కువ ఇవ్వాలి, అందరికన్నా బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి. నేను అదే చేస్తున్నాను, ప్రైస్ తక్కువిస్తున్నాను, బెస్ట్ సర్వీస్ ఇస్తున్నాను. కాబట్టి ఇవాళ రీస్టార్ట్ చాలా స్పీడ్గా వచ్చింది. సూపర్ అన్న. అంటే ఎస్ఎస్బి ట్రావెల్స్, సాయిబాబా ట్రావెల్స్ అంటే మా అందరూ తెలిసింది ఏంటంటే డివోషనల్ ట్రిప్స్కి ఫేమస్. మరి ఏంటన్నా సడన్ గా థాయిలాండ్, శ్రీలంక హంగామా నడుస్తుంది, ఏంటి? ఏం లేదన్నా, బిఫోర్ కోవిడ్ వరకు కూడా మా ఎస్ఎస్బి ట్రావెల్స్, సాయిబాబా ట్రావెల్స్ టోటల్ స్పిరిచువల్ నంబర్ 1 ఉండే. మేము ప్రతి ఏడాది జ్యోతిర్లింగాలు, శక్తి పీఠాలు, కుంభమేళాకు మేము తీసుకెళ్ళమని ఎవరు తీసుకెళ్ళలేదు. అండ్ పుష్కరాలకు నాకున్న స్పెషాలిటీ ఏంటంటే, నాకున్న గొప్ప అనుభవం అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే రాజమండ్రి పుష్కరాలు నాది 3వ పుష్కరాలు. ఫస్ట్ టైం తీసాను, 12 years తీసాను, మళ్ళీ ఇప్పుడు తీసాను. అంటే నాకు ఇది 3వ పుష్కరం. అంటే నాకు 25 years అనుభవం ఉండడానికి నిదర్శనము పుష్కరాలు. కానీ
ఇవాళ జనరేషన్ చేంజ్ అయిపోయింది, Correct, correct. మార్కెట్ చేంజ్ అయిపోయింది, జనాలు చేంజ్ అయిపోయారు, మిడిల్ ఏజ్ వాళ్ళు చాలా మంది టూర్కి వెళ్తున్నారు, హాలిడేస్ వస్తే టూర్కి వెళ్ళిపోతున్నారు. కోవిడ్ తర్వాత మార్కెట్ పెరిగింది అంటే టూరిజమే పెరిగింది. బట్ వాళ్ళ కోసం నేను ఒక్క మడిగట్టుకొని ఉంటే కాదు కదా, వాళ్ళందరి కోసం మళ్ళీ నేను స్పిరిచువల్ తో పాటు ఎంటర్టైన్మెంట్, స్పిరిచువల్ తో పాటు ఎంజాయ్మెంట్ యాడ్ చేశాను. శ్రీలంకలో అటు స్పిరిచువల్ శక్తిపీఠం తీసుకెళ్తున్నాను, అక్కడ రామాయణం తీసుకెళ్తున్నాను, బీచ్ తీసుకెళ్తున్నాను, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను. శ్రీలంకలో అలా చేస్తున్నాను. కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ ద థైలాండ్. థైలాండ్కి ఏంటంటే థైలాండ్ అనేది ఇవాళ మీరు అంటే స్టార్టింగ్ లో క్యాసినో తీసుకెళ్ళట్లే తీసుకెళ్తాను తప్పకుండా. అదే ఎంటర్టైన్మెంట్ వస్తుంది, అది ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అది అదే థైలాండ్కి వస్తారు. మీరు అన్నట్టు స్టార్టింగ్ లో థైలాండ్ చాలా మందికి ఒక కళగా ఉండిపోయింది. చాలా మంది వెళ్ళాలనుకున్నా చాలా మంది వెళ్ళొచ్చారు. మంచి మంచి మధురానుభూతులు ఉన్నాయి అక్కడ. కానీ థైలాండ్ విషయంలో 90% కామన్ మ్యాన్ మోసపోతున్నాడు. ఎలా మోసపోతున్నాడు అంటే ఇంక్లూడ్స్ ఎక్స్క్లూడ్స్ అనేది చాలా మంది తెలియటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళి ఒక వస్తువు కొనుక్కున్నాను. ఆ వస్తువు కొనుక్కున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న వస్తువు ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం ఒక సబ్బు తీసుకుందాం. ఇక్కడ మా ఇంటి దగ్గర నాకు సబ్బు 13 రూపాయలు దొరుకుతుంది, మీ ఇంటి దగ్గర వస్తువు 12 రూపాయలు దొరుకుతుంది. మీరు తీసేసుకుంటున్నారు రూపాయి తక్కువ అని చెప్పి. కానీ నా ఇంటి దగ్గర వస్తువు 80 గ్రాములు, నేను దగ్గర వస్తువు 60 గ్రాములు. మీరు ఆ గ్రాములు చూసుకోవటం లేదు. మార్కెట్ అంతా అలా నడుస్తుంది. ఇక్కడ కూడా చాలా మంది ఏంటంటే ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్ మిస్ అయిపోతుంది. ఇప్పుడు నా ప్యాకేజ్ వచ్చి మీరు అన్నట్టుగా మన థైలాండ్ ప్యాకేజ్ 27,500. ఈ 27,500 లో నేను జస్ట్ ఫ్లైట్ ఒకటి యాడ్ చేయలేదు. ఫ్లైట్ యాడ్ చేయడానికి కారణం ఏంటంటే నాకు క్లయింట్స్ బెంగళూరులో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు, వైజాగ్ లో ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఏ ఫ్లైట్ ఎక్కుతారో రారు. నేను ఒక ఫిక్స్ రేట్ ఇచ్చానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ ని దృష్టిలో పెట్టుకొని ఫిక్స్ రేట్ ఇస్తాను. నేను ఇచ్చినప్పుడు చెన్నై నుంచి ఫోన్ చేసి నేను వస్తాను అంటాడు. నేను తేడా పెట్టాను కాబట్టి వితౌట్ ఫ్లైట్ పెట్టాను. అదొకటి. ఇప్పుడు చేస్తే ప్రైస్ ఒకలా ఉంటుంది, వారం ముందు కనుక రావాలనిపిస్తే అప్పుడు తేడా ఉంటుంది. అయితే ఇక్కడ నా స్పెషాలిటీ ఏంటంటే, నాది ఏ ప్యాకేజ్ అయినా సరే ఎస్ఎస్బి ట్రావెల్స్ జనాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఎలా అంటే ఆల్ ఇంక్లూడ్స్, నో ఎక్స్ట్రా చార్జెస్. నా దాంట్లో ఎప్పుడైనా సరే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్టార్ హోటల్స్, ట్రాన్స్పోర్ట్స్, లోకల్ సైట్ సీయింగ్, ఇలా 90% అన్ని ఇంక్లూడ్ ఉంటాయి. పర్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. పర్స్ తెచ్చుకోవాలి. ఎందుకు? మీ సొంత ఖర్చులకి, మీ సొంత ఖర్చులకు, మీ షాపింగ్ కి, మీ ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ కి పర్స్ తెచ్చుకోవాలి. కానీ ప్యాకేజ్ లో మాత్రం పర్స్ తెచ్చుకో అవసరం లేదు. అదే చాలా మంది తెలియని విషయం ఏంటంటే, నా దగ్గర రెగ్యులర్ వస్తుంటారు చాలా మంది క్లయింట్స్ ఫోన్ చేస్తుంటారు, సార్ మీరు 60,000 రూపాయలు పెట్టారు, వేరే 45,000 పెట్టాడు, మరి అతను కూడా మార్కెట్ లో చాలా ఫేమస్, చాలా గొప్ప అంటే. నిన్న సార్ ఎవరి బిజినెస్ వాళ్ళదే, ఎవరిని క్రిటిసైజ్ చేయలేము. ఇవాళ మార్కెట్ లో ఒక్క బిజినెస్ 100 మంది చేసేవాళ్ళు, ఎవరి స్పెషాలిటీ వాళ్ళకు ఉంటుంది. మీకు నాతో రావాలనుకుంటే కంపేర్ చేసుకోండి. వాళ్ళ ప్యాకేజ్ లో ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నాడు, నేను ప్యాకేజ్ ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నాను, నా సర్వీస్ ఏంటి, వాళ్ళ సర్వీస్ ఏంటి, నా గొప్పతనం ఏంటి, ఇలా చూసుకొని కంపల్సరీ రండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.